హాయ్, హలో, వనక్కం, ఆదాబ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్యకళ వరల్డ్. ఈరోజు కంటెంట్ ఏంటంటే ముద్దల ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ గో వాచింగ్ వీడియో. ఎగ్ ముద్దల కర్రీ ఎలా చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. దానికోసము ఒక 2-3 పెద్ద ఉల్లిపాయలను కట్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి ఒక కడాయి తీసుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చిన తర్వాత మనము ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ తగినంత సాల్ట్, తగినంత కారము, ఇప్పుడు ఒకసారి బాగా కలియబెట్టి ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇది ముద్దల కర్రీ కదా ఫ్రెండ్స్, వాటర్ కంపల్సరీ. ఇలా కొద్దిగా ఆనియన్ ఉడికేంత వరకు వెయిట్ చేయాలి. ఆనియన్ కొద్దిగా ఉడికిన తర్వాత మనం ఇందులో ఎగ్స్ వేసుకోవాలన్నమాట. ఇలా ఎగ్స్ వేసుకొని కదిలించకుండా మూత పెట్టుకొని సిమ్లో ఉంచుకోవాలి మంట. ఇవి అతుక్కోకుండా అలా వాటర్లో బాయిల్ అయ్యేదాకా సిమ్లో ఉంచుకొని వండుకోవాలన్నమాట. మెల్లిగా వీటిని తిరగేయాలి. ఇలా ఇంకోవైపు కూడా ఉడికించుకోవాలన్నమాట. ఇలా తిరగేసిన తర్వాత మూత పెట్టేసి మరి కాసేపు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత మనము ఇందులో ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన ముద్దల ఎగ్ కర్రీ రెడీ. అంతే ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. వీడియో చూసారా ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, నమస్తే.